రోజే కదా స్టేజ్ పైన మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా, అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది, తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటాం, కానీ రెపరెపలాడే జెండా వెనుక ఆ రంగులు వెనుక చాలా అర్థం ఉంది. అదంటే నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చరంగు, తన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మనకి ఎల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 మట్టి నీరుతో తడవాలి. మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? రైతులు మన కడుపు నిండిన నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నింపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులే మన వైద్యులే తెలుపరంలోకి నిదర్శనం. తను కంటి కాదండి, తను ముట్టుకోకండి. సార్ సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. నీకు ఎలా కనిపిస్తున్నాను రా? మా దేశంలో ప్రతి వైద్యుడికి
ఒక దేవుడిలా చూస్తారు. అలాంటిది డబ్బులు కష్టపడి మన దేశానికి మన ప్రజలకు ద్రోహం చేయమంటారు. ఇది నా త్వరలో కూడా జరగదు. ఒక వ్యక్తిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడు. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. మేజర్, మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది.